మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం వ్యయస్థానంలో ఏర్పడుతుంది. అంటే 12వ స్థానంలో ఏర్పడుతుంది. ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి వృషభ రాశి వాళ్ళకి 12వ రాశి అవుతుంది. 12వ స్థానాన్ని వ్యయస్థానము అంటారు. వ్యయస్థానంలో శుక్రుడు ఉండటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం యోగించదు. కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది వృషభ రాశి వాళ్ళకి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు యోగించదు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయస్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలిగింపజేస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే బండి మీద వెళుతున్నా, కారులో వెళుతున్నా యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. అంటే మేజర్ యాక్సిడెంట్స్ కాకపోయినా మైనర్ యాక్సిడెంట్స్, కింద పడటం, బండి మీద నుంచి కింద పడటం, కారు డాష్ ఇవ్వటం వల్ల చిన్న దెబ్బ తగలటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవటం వృషభ రాశి వాళ్ళకి అవసరము. అలాగే వాహనాల మీద వెళ్ళే వాళ్ళైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు కూడా వాహనాల మీద వెళ్ళే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణాలు చేసే వాళ్ళైతే ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం. అలాగే కొంతమంది వాహనాలకు సంబంధించిన ప్రత్యేకమైన పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు అటువంటి పోటీల్లో ఈ సమయంలో పాల్గొనకుండా ఉండటమే మంచిది. వాహనాలకు సంబంధించిన పోటీల్లో పాల్గొంటే దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే యంత్రాల మీద పనిచేసేటటువంటి వృషభ రాశి వాళ్ళు కూడా 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. యంత్రాలు, యంత్ర పరికరాలకు సంబంధించిన వాటి మీద పనిచేసే వృషభ రాశి వాళ్ళకి ఆ యంత్రాల దగ్గర ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఏకాగ్రతతో యంత్రాల దగ్గర పనిచేయటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా ఏదో తెలియని ఆందోళన 12వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. ఆ ఆందోళన అధిగమించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే ఎందుకో తెలియని ఆరాటం అనేది ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరాటాన్ని అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏ పని చేసినా కూడా ఆ పని ఫలితం అనేది అసంతృప్తికరంగా వృషభ రాశి వాళ్ళు భావిస్తూ ఉంటారు. అది ఎటువంటి పనైనా సరే ఆ పని పూర్తయిన తర్వాత దాని ఫలితానికి కొంత అసంతృప్తికి లోనయ్యే విధంగా 12వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. పనుల పట్ల కూడా చేయాల్సిన వాటి మీద శ్రద్ధ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల వృషభ రాశి వాళ్ళు అనుకున్న రీతిలో కాకుండా వేరే రీతిలో ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే వృషభ రాశి వాళ్ళు 12వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఇక తప్పక చేయాలన్నట్లుగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు అసలు పని చేయాలన్నా గూడా పనులకు ఏదో ఒక ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్య విఘ్నాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం ఒకవేళ ప్రారంభించినా అతి కష్టం మీద మధ్యలో ఆగిపోయే అవకాశాలుంటాయి. పూర్తి చేసినా అసంతృప్తి ఉంటుంది. ఇవన్నీ గూడా 12వ ఇంట్లో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే వృషభ రాశి వాళ్ళు శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి, ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలనివ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, అలసందల దానం మంచిదే. కానీ ఈ అరిటాకులు, ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.